తిరుపతిలో పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. జీవకోనలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో పాటు సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్ తదితరులు ఈ పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. థాంక్యూ. తిరుపతిలో పింఛన్ల పంపిణీ ఒక పండుగ వాతావరణంలో జరుగుతోంది. ప్రతి చోట కూడా ఈ లబ్ధిదారుల దగ్గరికి అటు జనసేన కావచ్చు, టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా వచ్చి ఈ యొక్క లబ్ధిదారులకు స్వయంగా ఈ యొక్క పింఛన్లు పంపిణీ కార్యక్రమానికి వాళ్ళు స్వయంగా పాల్గొంటున్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కావచ్చు, అలాగే ఇతర నేతలందరూ కూడా స్వయంగా ఆ యొక్క లబ్ధిదారుల దగ్గరికి వచ్చి వాళ్ళకి స్వయంగా పింఛన్లు ఇస్తున్నారు. ఒక పండుగ వాతావరణంలో తిరుపతి అంతా కూడా ఈ యొక్క పింఛన్ల పంపిణీ జరుగుతోంది. మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. జనంగా వాళ్ళ స్పందన ఎలా ఉంది? సూపర్ 6 మొన్న ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సహకారాలతో సూపర్ 6 పథకాన్ని ప్రవేశించడం పెట్టింది. ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట నిలబెట్టుకునింది. ఈరోజు 18 రకాలైన పెన్షన్లు వివిధ రకాలైన వయోవృద్ధులకు, వికలాంగులకు, డయాలసిస్ చేసుకునే వాళ్లకు 4,000 నుంచి 10,000 వరకు కూడా 18 రకాలుగా ఇవ్వడం జరుగుతోంది. పాత బకాయిలతో కూడా చేర్చి ఈరోజు కలిపి ఈ నెల నుంచి 4,000 రూపాయలు, గత ప్రభుత్వము 2,000 నుంచి 5 సంవత్సరాలకు 3,000 పెంచడం జరిగింది అంచెల వారీగా. ఆ పెంచిన డబ్బుల కంటే ఆయన ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీకి ఎక్కువ ఖర్చులు పెట్టాడు, వృధా చేశాడు, అప్పుల పాలు చేశాడు రాష్ట్రాన్ని. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం, అనౌన్స్ చేసిన ప్రకారం నాయకులు అందరూ కూడా 3 పార్టీల నాయకులు కలిసి ఎక్కడికక్కడ ఏ డివిజన్లో ఆ డివిజన్లో 102 సచివాలయాల్లో దాదాపు 19,443 మందికి 13,08,00,000 రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా ఈ రోజు ఉదయం నుంచి సాయంకాలానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక పండుగ వాతావరణం ఆంధ్ర రాష్ట్రంలో మొదలైంది. ఇది సక్సెస్ అయింది. ఇది సూపర్ 6 లో ఒక భాగం. ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మాకు సారు 7,000 పెన్షన్ ఇచ్చినారు. సంతోషము. మాకు ఆరోగ్యం బాగుండలేక బాగా చేసుకుంటాం సార్. అంటే మీకు కలిపి పింఛన్ పెంచడంతో పాటు 3 నెలలకు సంబంధించి 3,000 కూడా ఇచ్చారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎలా ఉంది? బాగుంది సార్. మాకు చంద్రన్న పాలన బాగుంది. మాకు బాగా సహాయం చేశారు. బాగా నమ్మతిగా ఉన్నాము. ఒకప్పట్లో జగన్ అమలు చేయడు అట్లా ఇట్లంతా మాట్లాడినాడు కదా, అప్పుడు మాట్లాడిన జగన్ మాటలకి ఇప్పుడు ఆచరణలో చూస్తున్నారు జరుగుతోంది. నెరవేర్చారు సార్. మాకు ఇది బాగా కరెక్ట్ గా. ఇంతకుముందు ఎంత ఇచ్చేవాళ్ళు? 3,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎంత? 7,000 ఇస్తున్నారు. 4,000 చేశారు. ఇప్పుడు ముందు పెంచింది కూడా పెంచి ఇచ్చేసారు, కలిపిచ్చారు. పింఛన్ల పంపిణీని ఒక పండగలాగా నేతలందరూ ముఖ్యంగా ఐక్యంగా అటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, అలాగే బీజేపీ నేతలందరూ కూడా వచ్చి ఈ పంపిణీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం ద్వారా ఏదైతే హామీలు ఉందో హామీల అమలు ఎలా జరుగుతోంది అనే దాన్ని ఆవిష్కరించినటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. వీడియో నటరాజుతో దినేష్, ఏబినాంధ్యోతి, తిరుపతి.